హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్. సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈటీవీలో ఈనాడు న్యూస్ పేపర్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. దాన్ని మీకు చూపిస్తూ ఉన్నాను నేను. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం. కార్వాన్. ఇది జర్మనీ దేశంలోని నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని టామ్ కామ్ తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ సంస్థ జనరల్ మేనేజర్ కె నాగభారతి తెలిపారు. గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో నర్సింగ్, ఐసీయూ, జీరియాట్రిక్స్ అంటే ముసలోళ్ళని చూసుకునే పని, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల సైకియాట్రీ, కార్డియాలజీ, నియోనాటల్ అంటే చిన్నపిల్లలను చూసుకునేది, సర్జికల్ తదితర విభాగాల్లో 1 నుంచి 3 ఏళ్ల అనుభవంతో పాటు జర్మనీ భాష ఎవరికైతే తెలిసి ఉంటుందో, ఈ విభాగాల్లో అనుభవం ఉండి జర్మనీ లాంగ్వేజ్లో కానీ ఉన్నట్లయితే మీకు మినిమం 1,50,000 నుంచి 2.5 లక్షలు ఇంటికి పంపించుకునే రకంగా మిగులుదల ఉంటుంది. కాబట్టి ఈరోజు బైపీసీ ఇంటర్మీడియట్ అయిపోయింది, నీట్ పోస్ట్ పోన్ అయినప్పుడు కూడా చాలామంది ఎంఈబీఎస్, బీడీఎస్ చదవలేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అలైడ్ సైన్సెస్లో అడ్మిషన్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా అలైడ్ సైన్సెస్ అంటే ఇవే, ఇప్పుడు కార్డియాలజీ, నియోనాటల్, సర్జికల్ ఇవన్నీ కూడా అలైడ్ సైన్సెస్ కింద వస్తాయి. బీఎస్సీ కార్డియాలజీ చదువుకోవచ్చు, బీఎస్సీ సర్జరీ చదువుకోవచ్చు, రేడియాలజీ చదువుకోవచ్చు. అదేవిధంగా మనకి నర్సింగ్ అని తీసుకున్నట్లయితే దీంట్లోనే మనకి ఎంపీసీ పిల్లలు కూడా రావచ్చండి. ఈ విభాగంలోకి ఎంపీసీ పిల్లలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నర్సింగ్ అండ్ మెడికల్ రిలేటెడ్ విభాగాల్లో తీవ్రమైనటువంటి మానవ వనరుల కొరత జర్మనీ దేశాన్ని వేధిస్తూ ఉంది. అందువల్ల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు, ఇక్కడి నుంచి డైరెక్ట్గా మ్యాన్ పవర్ని పంపించడానికి. ఎందుకంటే మనకు విదేశాల్లో మన పిల్లల్ని పంపించేటప్పుడు మనకి చాలా సెక్యూరిటీ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ప్రభుత్వ అధీన సంస్థ ద్వారా కానీ మనం పంపించినట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేము సంపూర్ణంగా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తామండి. A1, A2, B1, B2, C1 వరకు మనం లాంగ్వేజ్ అనేది నేర్పిస్తాం. మొత్తం మీకు ఈ ఖర్చు వచ్చేసి లాంగ్వేజ్ ట్రైనింగ్ కోసం రమారమిగా ఒక 60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మళ్ళీ ఎగ్జామినేషన్ దీంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి, అవి పాస్ అవ్వాలన్నట్లయితే మళ్ళీ ఇంకొక 2 లక్షల రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది. సరే, సర్టిఫికేషన్స్ అవసరం ఉన్నా లేకపోయినా గవర్నమెంట్ ద్వారా వెళ్తాం కాబట్టి మనకు సర్టిఫికేషన్స్ కూడా ఎక్కువ పని ఏమి ఉండదు. మీరు జర్మన్ లాంగ్వేజ్ సంపూర్ణంగా నేర్చుకున్నట్లయితే 2 లక్షల రూపాయలు ఖర్చు పెడితే మీరు పూర్తి స్థాయిలో జర్మన్ లాంగ్వేజ్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మా జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజ్లో మీరు ఫారెన్ లాంగ్వేజ్ అయినటువంటి జర్మనీ జాయిన్ అవ్వండి. టామ్కామ్ని ఆర్ట్ చేసుకోండి. మీకు వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా మిమ్మల్ని విదేశాల్లో ఉద్యోగాలు పెట్టిస్తారు. సో ఇంకా ఈ వీడియోని చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వాళ్ళ నెంబర్లు కూడా ఇక్కడ నేను డిస్ప్లేలో మీకు చదివి వినిపిస్తానండి. 8919047600, 9908830438. ఇవి టామ్కామ్కు సంబంధించినటువంటి గవర్నమెంట్ వారి యొక్క నెంబర్సు. వాళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చేసి www.tomcom.telangana.gov.in. తెలంగాణలో ఈ విభాగాల్లో 2-3 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు మా దగ్గర నుంచి జర్మన్ లాంగ్వేజ్ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా టామ్కామ్ వారిని ఈ అనుభవంతో కానీ అప్రోచ్ అయినట్లయితే మీకు గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే, ఇది గవర్నమెంట్ టు గవర్నమెంట్ MOU అయి ఉంది కాబట్టి మీరు హ్యాపీగా అక్కడ వెళ్ళి ప్లేస్మెంట్ పొందవచ్చు. థ్యాంక్ యూ.